శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః షండిగాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామిలో 269వ రోజు ప్రవచనం రామచరితమానసు. బహుశా సోమవారం నుంచి మనకి తిరిగి నక్కీరోపాఖ్యానం అదే లేదా కాళహస్తీశ్వర మహత్యము పునఃప్రారంభము కావచ్చు. మహాదేవ మహాదేవ మహాదేవ. చాలా చక్కటి విషయాలు మనకి తెలిసినవి అయినా చక్కగా మళ్ళీ తెలుసుకుంటాం. మహాదేవ చెప్పమ్మా. బహుధామ బహుధామ సవారహి ధామ జతి సవారహి ధామ జతి విషయ హరి లీన్హి విషయ హరిలీన్హి నారహి విరతి నారహి భిరతి తపసి ధనవంత తపసీ ధనవంత దరిద్ర గృహి దరిద్ర గృహి కలి కౌతుక తాత్ కలి కౌతుకత నా జాత కహి న జాత కహి కులవంతి నికారహి కులవంత నికారహి నారీ సతి నారీ సతి గృహ ఆనహి గృహ ఆనహి చేరి నిబేరి చేరి నిభేరి తతి సుతమానహి సుతమానహి మాతు పితా సబులౌ మాతు పిత తబులౌ తబలౌ అబలానన అబలానన దీకనహి దీఖనహి జబులౌ సబలౌ ससुरारी प्यारी ससुरारी प्यारी लगी जबते लगी जबते रिपुरूपा रिपुरूपा कुटुंब भये तबते भये तबते नृप पाप परायण नृप पाप परायण धर्म नहीं करि दंड विडंबा प्रजा वितहि धनवंत कुलीना मलिना अपि द्विज चिन्ह जनेऊ उगारा तपि नहीं मान पुराना न वेद ही जो हरि सेवक संता सही कलिसो कवि वृंदा उदार धुनि ना सुनी गुण दोषक प्रार्थना कोपी गुनी कलिवारही बार दुकाला परई बिनु अन्ना दुखी सब लोग मरई. కుహనా సన్యాసులు ధనమును సేకరించి తమతో గృహములను నిర్మించుకొని వాటిని అలంకరింప చేయుదురు. కుహనా సన్యాసులకు సన్యాసి అంటే నిజమైన సన్యాసి అంటే ఎవరంటే తరుతల వాసి కరతల భిక్ష. అంటే కనీసం ఆయనకి ఇది దేనితోనూ మమకారం ఉండకూడదు. అంటే అటు ఏంటికి కనీసం భిక్షకు ఒక పాత్ర ఉందనుకో ఆయనకి, ఇది నా పాత్ర ఇది అనాలి. నా అనే మాట ఉండకూడదు. అందుకని ఆయన భిక్ష పాత్ర ఏంటంటే కరములే. మరి ఉండడం తరుతరవాస్ చెట్టు కింద ఉండాలి. ఇది ఇప్పుడు ఎవరు ఉంటున్నారు చెప్పండి అసలు. ఇప్పుడు చెప్పండి అసలు సన్యాసులు ఎవరు. ఇంకా చెప్పాలంటే కొన్ని నియమాలు పెట్టుకున్నటువంటి గృహస్థే సన్యాసుల కంటే తక్కువ సౌకర్యాలని అనుభవిస్తా. అసౌకర్యాలు కాదు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నా అంటే తప్పేం లేదు. కొంతవరకైనా అంత విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఏది కొంతమంది సన్యాసులు. ఈ కుహనా సన్యాసులు ఏం చేస్తారు? డబ్బు సేకరించి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, దాన్ని అలంకరించుకుంటారు.
అది మహాదేవ్. వారు విషయభోగలాలసులు, వారిలో వైరాగ్యం ఏమాత్రము ఉండదు. విషయభోగలాలసులు, వాళ్ళకి ఏది ఉండకూడదు అన్ని ఉన్నాయి. ధనాశ ఉంటుంది, మిగతా అన్ని ఆశలు ఉంటాయి. గృహస్థ ఇంకా గృహస్థే కొన్ని కంట్రోల్ గా ఉంటాడు ఎప్పుడు. మనం అప్పుడప్పుడు కొన్ని దీంట్లో కూడా చూస్తూ ఉంటాం కదా, సినిమా యాక్టర్లతో కనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇలా ఒకటి కాదు, వాళ్ళ విషయభోగాలు, వాళ్ళకి ఆహారం మీద కానీ వ్యవహారం మీద కానీ దేని మీద పోదు. అది కపట తాపసులు సంపన్నులయ్యెదరు, అది గృహస్థులు దరిద్రులయ్యెదరు. విచిత్రం చూడండి, కపట తాపసులు సంపన్నులు అవుతారు, గృహస్థులు దరిద్రులు. అసలు ధనం ఎక్కడ ఉండాలి? గృహస్థుల దగ్గర ఉండాలి. ఎందుకని? ఈ గృహస్థు 3 ఆశ్రమాలను పోషించాలి. ఈయన తన కుటుంబాన్ని కాదు. సన్యాస, వానప్రస్థ, బ్రహ్మచార్యాలు గృహస్థుల మీద ఆధారపడి ఉండాలి. వీడే అడుగుతున్నాడు. అది అలా అయిపోతుంది. మీరు కొన్ని చోట్లకి వెళ్ళి చూడండి, అసలు వాళ్ళ భవనాలు, వాళ్ళ జీవితాలు చూస్తే ఆశ్చర్యకరంగా. నాయన నిజముగా కలియుగ లీలలు విచిత్రములు అవర్ణనీయములు. జనులు కలియుగలు చాలా విచిత్రంగా ఉంటాయి అని చెప్తున్నాడు కాకి. ఎవరికి? జనులు పతివ్రతలైన తమ కులసతులను వెళ్ళగొట్టి కుల మర్యాదలను మంట కలిపి దాసీలను చేరతీసేవారు. వీడికి పతివ్రతలను వెళ్ళగొట్టి ఎందుకు మరి ఆధమ జాతి స్త్రీలు వాళ్ళ జాతి ఆరాధిస్తారు. పుత్రులు తమ భార్యల ముఖములను చూడనంత వరకే తల్లిదండ్రులను గౌరవించారు. అంతే. అంటే వాడి భార్య వచ్చింది రాదా, మన తెలుగులో సకృతం అవుతుంది. తల్లి అల్లం అయిపోతుంది, అల్లం బెల్లం అయిపోతుంది, ఫినిష్. అది రాదు. కొన్ని చోట్ల నేను వింటూ ఉంటానండి, ఏమిటండి ఆయన ఒక్క అమ్మ 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 అంటూ ఉంటాడు. అది ఏమన్నారు విధంగా ఇప్పుడు అలానే ఈవిడ్ని నెగ్లెక్ట్ చేయమని ఈ శాస్త్రం ఎక్కడ చెప్పలేదండి. ఈవిడ్ని నెగ్లెక్ట్ ఎవ్వరికి ఇవ్వాల్సిన బాధ్యతలు వాళ్ళకి. నీకు 2 కళ్ళు ఉన్నాయండి, కుడికన్ను తీసేసి ఎడగన్ను తీసేయమంటావా? కొన్ని ఎడగన్ను బాగాలేదు, కుడికన్ను తీసేయమంటావా? నీకు 2 చేతులు ఉన్నాయి, 2 ఇంపార్టెంట్గా. 2 కాళ్ళు, ఇందులో ఏదో ఒకటే ఉంచుకోను అంతే. వాళ్ళని వెళ్ళగొట్టేది. అది క్రమముగా ఆ పుత్రులకు తమవారు శత్రువులయ్యెదరు, ఆలివైపు వారు ఆత్మబంధువులగుదురు. ఆలివంక వారు ఆత్మబంధువులు. వీళ్ళ వైపు వాళ్ళు వీళ్ళకి ఎదురు లేదు. వీడికి తమ్ముడు అంటే పడదు, అన్న అంటే పడదు, వీళ్ళ వైపు వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళు తెచ్చుకుని పెట్టు కూర్చుంటాడు. అత్తగారిని ఇంట్లో పెట్టుకుంటాడు, మామగారిని ఇంట్లో పెట్టుకుంటాడు, బామరులు ఇంట్లో ఉంటాడు. నాకు తెలుసు కొంతమంది మరదలు పెళ్ళిళ్ళు కూడా చేశారు. ఈ తల్లిదండ్రులు ఏమో బయట వెళ్ళి ఉండేవాడు. నాకు తెలిసింది. రాజులు పాపాత్ములై ధర్మములను విస్మరించారు. అది రాజులు పాపాత్ములు, వాళ్ళు ధర్మం ఎక్కడుందండి ధర్మం చెప్పండి? కేవలం డబ్బు మీద నడిచేస్తారు. నిత్యము ప్రజలను పీడించి వారు ప్రజల్ని పీడిస్తూనే ఉంటారు. వాళ్ళని ఏదో పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర తీసుకుంటారు. పేరుకి ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యం చెప్పండి నీకు. వాడు వస్తే మనం గడగడలు ఆడాలి. ప్రజాస్వామ్యం అంటే మరి ప్రజలు కదా పాలకుడు, వాడు కాదు కదా. ఆయన రాజు కాదు కదా మనకి. మరి రాజు కాని వాడిని చూసి నువ్వు ఎందుకోరు? ఇప్పుడు ఆయన కూడా అంటూ ఉంటాడు, ఒక ఆయన పెద్ద ఆయన అక్కడక్కడ, నేను మీ ప్రధాన మంత్రిని కాదు, ప్రధాన సేవకుడిని. మరి సేవకుడు వస్తే నేను ఎందుకు ఉండగాలి? మీకు విచిత్రం ఏంటంటే కాశీలో ఒక ఘాట్ ఉంది. ఆయన వచ్చినప్పుడు ఖాళీ చేయించారంటే అది అర్థం ఉంది. ఆయన రానప్పుడు కూడా ఆ ఘాట్లో ఎవరిని నుంచోని. ఎందుకంటే ఆ ఘాట్ని ఆయన నిర్మించలేదు, కొంచెం మాడిఫై చేశాడు. పోనీ ఆయన వచ్చినప్పుడు అంటే ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అండి, ఎవరిని ఉండనివ్వట్లేదు అంటే అది వేరే విషయం. ఆయన లేనప్పుడు పోనీ ఆయన అక్కడికి వచ్చే షెడ్యూల్ కూడా లేదు.
అంటే భవిష్యత్తులో 3 నెలల తర్వాత ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు కూడా 2 నెలలు కాదు, ఇప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఏమిటో ఇది 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 చెప్పండి, ఇది కలిపాతం కాదు, పేరు కాదు. అది ధనవంతులు నీచ జాతి వారైనను కులీనులుగా గౌరవింపబడదు. అదండి, ధనవంతుడు వాడు నీచ జాతి వాడైనా సరే వాడిని గౌరవిస్తారు. రాజా కులి సకులీచ భృత్య, ఇదే కలియుగ లక్షణాలు చెప్పారు. పాపీచరాయ సుకృతిగతాయ నిస్సార పృథ్వీ నిరౌషధలత రాజాకులి సకులీచ. మంచి కులంలో పుట్టినటువంటి వాడేమో నౌకరైపోతాడు, తక్కువ కులంలో ఉన్నటువంటి వాడు యజమాని అయిపోతాడు. వీడు వాడికి నమస్కారం పెట్టుకుంటాడు, వాడు వీడిని పేరు పెట్టి పిలుస్తాడు. అది యజ్ఞోపవీతములు మాత్రమే బ్రాహ్మణులకు గుర్తు, దిగంబరత్వము తాపసులకు గుర్తు. అది అసలు తాపసి అన్న గుర్తు అంటే యజ్ఞోపవీతం అంటే వాడు బ్రాహ్మణుడు, దిగంబరం అంటే తాపసులు. అంటే ఏంటి, దిగంబరమైన ప్రతి వాడు తాపసి. మనం మీకు చెప్పాను. వేద పురాణములపై విశ్వాసం లేని వారు హరిభక్తులుగా సజ్జనులుగా చెలామణి అవుతుంది. చూడండి, వాడు వేదం మీద గాని పురాణం మీద గాని వాడు కానీ వాడు హరిభక్తిగా వాడు ఎక్కువ చేస్తాడు. మీకు భక్తి ఎందుకంటే జ్ఞానం ఉంటే చాలు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, అసలు నాకు తెలియదు. జ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి. వెరీ గుడ్. ఎలా వస్తుంది జ్ఞానం? జ్ఞానం ఎలా వస్తుంది? తీర్థయాత్రలు అక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అండి, సమన్వయం ఎవరు చేయట్లేదు, అన్నిట్లోనూ విపరీతమైన పోకర్లు వస్తాయి. కవులకు ఉదారముగా ఆశ్రయించి గౌరవించేవారు మాత్రం మచ్చుకైనను. ఒకప్పుడు కవుల్ని పోషించేవాడు, వాళ్ళు ఉదారంగా వాళ్ళని ఆశ్రయించి పోషించేవాడు. వాడు మచ్చు కూడా కనపడు. అవి చెప్పేవాళ్ళు అవి మాత్రం కవిత్వం నేను చెప్పలేనండి. కాబట్టి మంచి కవిత్వం పోతుంది. ఇతరుల గుణములను దోషములుగా చూసేది వారు పోకొల్లలు. చాలా ముఖ్యం అండి. ఇతరుల గుణములను కూడా దోషములుగా చూస్తారు. దీన్నే అసూయ అంటారు. వాళ్ళలో ఉన్న మంచి కూడా మనకి చెడుగానే కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు కలియుగంలో నువ్వు వాడి వెతకక్కల్లా, ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. చెత్తకుండి కోసం నువ్వు వెతకాలండి చెప్పండి. చెత్త కుండి కోసం నువ్వు వెతకాలి, చెత్త కోసం వెతకాలో చెప్పండి. కుండి అంటే కోసం నువ్వు కనీసం ఆ రోడ్డు చివరి వరకన్నా వీళ్ళు వెతకాలి. కాబట్టి ఇతర గుణములను వాడి గుణములు వాడ అదేదో మంచి గుణం ఉంది, వాడు ఏదో రాగా నమస్కారం పెడతాడు. వాడండి నమస్కారం వినయంతో కదండి కావాలని. ఇలా వాళ్ళు ఉన్న గుణముని కూడా దోషంగా చెప్తారండి. మీకు నాకు తెలుసు. మనం గుణం లేకపోతేనేమో గుణం లేదని అంటాము, ఉంటేనేమో ఏమిటనండి ఆయన చూడండి అసలు ఇప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఆ మెయింటైన్ చేయడండి, ఆయన ఆ లెవెల్ మెయింటైన్ చేయడు అంటారు. మరి లెవెల్ మెయింటైన్ చేస్తేనేమో ఆయనకు పొగరండవా, చేయకపోతేనేమో చీపా. కానీ వారిలో నిజమైన గుణవంతులు ఎవరునూ కానరారు. పోనీ ఎదుటి వాడిలో దోషం నువ్వు చెప్తున్నావు అంటే నీలో లేకుండా ఉండాలి. నిజమైన గుణవంతుడు ఎవడు కనిపించదు. వాడు ఎదుటి వాడి గురించి నువ్వు మాట్లాడతావు, వెరీ గుడ్. వాడు అబద్ధాలు చెప్తాయండి, వాడు ఇటువంటి వాడిని వీడు ఇటువంటి వాడిని. నలుగురు ఇద్దరు కూర్చోండి, ఇప్పుడు ఏబిసి ముగ్గురు అనుకోండి, ఏబి కలిసి అనుకో, వీళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు? సి గురించి మాట్లాడతారు. ఏసీ కలిసి బి గురించి మాట్లాడతారు. ఇప్పుడు బీసీ కలిసి ఏ గురించి మాట్లాడతారు. ఏబిసి ముగ్గురు కలిసి అనుకో ఇంకోటి గురించి మాట్లాడతారు. ఎప్పుడు ఎదుటి వాడి గురించి మాట్లాడటమే మన దరిద్రం. ఇది ఇంకోటి వాళ్ళ ఆప్షన్స్ లో ఈ ధైర్యం ఉంది, వాడి ప్రజెన్స్ చెప్పే నీ పద్ధతి నాకు నచ్చలేదు, ఐఎమ్ సారీ, దీని నుంచి నేను. ఇద్దరు కలిశారంటే ఆ మూడో వాడు ఎవరి గురించో మాట్లాడటమే కానీ వీళ్ళు
కలియుగమున తరచుగా కరువు కాటకములు సంభవించుచుండును, అది తరచుగా. జనులలో ఆకలి చావులు మిక్కుటగా ఉండును. అతి కరువులు బాగా ఆకలి చావు. ఎందుకంటే కరువు కాదు. ఇప్పుడు సకాలంలో వర్షాలు రావడం కూడా అండి పుణ్యఫలమే. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు లోకా సమస్త సుఖవంతుడు కాలే వర్షదు పర్జన్యా. అంటే సకాలములో వర్షములు రాగాక పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో. దేశమునందు క్షోభం ఉండకలేదు. సకాలములో వర్షములు కలుగుగాక, సస్యములు పండుగాక. ఇప్పుడు మనకి అయితే అతివృష్టి లేదా అనావృష్టి, అథవా వచ్చినా అది సకాలంలో రాకపోవడం మనం చూస్తుంటామండి. అసలు వర్షాకాలంలో ఉండట్లా వర్షాలు. మీరు చూడండి బాగా. అది పైగా నీకు వర్షం రావాలంటే ఎక్కడో ఒకటి తుఫాను రావాల్సిందే. సహజ వర్షాలు రావట్లేదు. మీరు చూడండి బాగా గమనించి. తర్వాత దోహ సును ఖగేశ సును ఖగేశ కలి కపట హఠ కలి కపట హఠ దంభ ద్వేష పాషండ దంభ ద్వేష పాషండ మాన మోహ మారాధిపద మాన మోహ మద మద వ్యాపీ రహే బ్రహ్మాండ వ్యాపీ రహే బ్రహ్మాండ తామస ధర్మ కరహినరా తామస ధర్మ కరహినరా కరహినర జప తప వ్రత జప మఖదాన తప వ్రత మఖదాన మఖదాన దేవనా వర్షహి దేవన భర్ష ధరణి ధరణి భయేనా జామహి భయేన దాన జామహి దాన. దాన. ఓ ఖగరాజా వైనతేయ వినుము. కలియుగమున కపటము, హఠము, దంభము, ద్వేషము, పాషండత్వము, అభిమానము, కామము, మదము, మోహము మొదలగునవి విశ్వమంతయు వ్యాపించును. అది వసవంతా ఏముండే అంటే కప్ప, కంప, మోసం, మత, ద్వేషం, ద్వేషం, పాషండత్వం, పాషం ఇవి బాగా వ్యాపి. మనుషులు అంటే మనుషులు జప తప యజ్ఞ వ్రత దానాది ధర్మములు తామస భావములతో ఆచరింతురు. అదోండి జనాలు చేస్తారు. జపము, తపము, దానము, యజ్ఞము ఇవన్నీ ఎటువంటి తామస భావాలు, సాత్విక భావాలతో కాదు. ఈ జపంలో కూడా ఏదో ఎద్దటి వాడు పోవాలనో, ఎద్దటి వాడికి ఇది కావాలనో. అలాగే తపస్సు, దానం కూడా దానం చేస్తారు. వాడు చేసేది ఒకటి, వాడు 10 సార్లు చెప్తాడు. కలియుగంలో ఒక గుప్తదానం ఉండదండి. మనం ఎలా చేయాలంటే ఈ చేయిస్తే ఈ చేయి కూడా తెలియకూడదు. మనం దానం చేసి ఎవరికి చెప్పం, ఇద్దరికే చెప్తాం. పాపం ఎవరికి చెప్పం. అడిగిన వాడికి అడగని వాడికి. ఏనండి 10 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మీరు అప్పుడున్న గుడికి వెళ్ళండి, ఆ ఫ్యాన్ రెక్కల మీద కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. పాన్ రెక్కల మీద వాడు రెక్కిచ్చాడు. ఇలా ఇంకో విషయం ఏంటి, నువ్వు ఇచ్చిన విషయం భగవంతుడికి తెలియదు. ఎవడెవడిచ్చాడు, ఏమి ఇచ్చాడని. ఎవడెవడు ఏమి ఇచ్చాడు నీకు తెలియదు. ఇప్పుడు నా పేరు చెప్పలేదండి. నీ పేరు నేను చెప్తేనే ఆయనకి తెలుస్తుంది. అలా తెలియదా? ఒక యాగం చేస్తుంది, దానికి ఓ 10,000 ఖర్చుంది. ఆ 10,000 రూపాయల్లో ఎవరెవరు ఎంత ఇచ్చారనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనకి తెలియదు. కానీ ఆ విషయం నీకు తెలుసు. కానీ 10 మందికి తెలియాలంటే ఈయన ద్వారా రావాలి. దేవతలు భూమిపై వానలను కురిపింపరు, అది నాటిన విత్తనములు మొలకెత్తవు. దేవతలు వాళ్ళు వానలు కురుతారు కాబట్టి నాటిన విత్తనం మొలకెత్తవు. చూస్తున్నాం ఆ పంటలు ఎండిపోవటం అవన్నీ. ఏదో వచ్చేటప్పటికి పెద్ద వాన రావడం, అది అతివృష్టిలో కొట్టుకుపోవడం. తర్వాత అబలాకచ అబలాకచ భూషణ భూరిచుడా భూషణ భూరిచుడా
ధనహీన దుఃఖీ ధనహీన దుఃఖీ మమతా బహుదా మమతా బహుధా సుఖ చాహకి సుఖ చాహ మూఢన ధర్మరత మూఢన ధర్మరత మతి దోరి మతి దోరి కటోరి నా కోమలత న కోమలత నర పీడిత నర పీడిత రోग न भोग कही रोग न भोग कही अभिमान विरोध अभिमान विरोध अकारण ही अकारण ही लघु जीवन लघु जीवन संपत पंचदशा संपत पंचदशा कलपांत कलपांत नास गुमानु नास गुमान असा असा कलिकाल बिहाला कलिकाल विहाल ये मनुजा किय मनुजा नहीं मानत नहीं मान को अनुजा तनुजा अनुजा तनुजा नहीं तोषा नहीं तोष विचार न शीतलता विचार न शीतलता सब जाति सब कुजाति जाति कुजाति भये मगता भय मगता ईर्षा परुचार गिरिशा परुचार परुषाक्षर परुषाक्षर लोलुपता लोलुपता बरी पूरी हरे पूरी रही समता रही विगता समता विगता सब लोग वियोग सब लोग वियोग विशोक भये विशोक है भरणाश्रम भरणाश्रम धर्म आचार गए धर्म आचार गए दम दान दया दम दान दया नहीं जान पनी नहीं जान जड़ता पर पंचनता की पंचनता घनी घनी तन पोषक नारी नरा सगरे नारी नरा सगरे सगरे पर निंदक जे जग నిందక జే జగ మో బగరే మోపగరే స్త్రీలు శిరోజములను కత్తిరించుకొని వాటిని చిత్ర విచిత్రములుగా అలంకరించుకుందరు. అసలు ఇది ఒక పరమ అశుభమైనటువంటి అది ఇది చెప్పటానికి కూడా చాలా వీళ్ళు ఏది మామూలుగా అది కత్తిరించుకో అది ఇంతకంటే దరిద్రం ఇంకేముంది. ఆ తర్వాత ఏదో ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు ఏడిస్తే లాభమే ఉంది. వారు ఎన్నడూ తృప్తి చెందరు. వాళ్ళప్పుడు నువ్వు ఏదన్నా లేని దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఉన్న దాని గురించి ఆలోచిస్తారు. అనేక వస్తువులపై లాలస ఉండుట వలన ధనహీనలై దుఃఖముల పాలగుదురు. అనేక వస్తువులు ఉన్నాయి కాబట్టి వాడికి ఉన్నదాని మీద తృప్తి అందరు కాబట్టి వాళ్ళు ధనహీనులు అయిపోతారు, దుఃఖపోతారు. వారు మూర్ఖత్వము వలన వ్యర్థ సుఖములను ఆశించారు. మూర్ఖత వ్యర్థ సుఖాలు. ధర్మంపై వారి మనసులు లగ్నము కాదు. అది ధర్మం మీద మనసు లగ్నం కాదు. వారు అల్పబుద్ధులు కఠినాత్ములు అయ్యేదరు. అది అల్పబుద్ధులు. ఎవరు స్త్రీలు అల్పబుద్ధులు కఠినాత్ములు అయిపోతారు. కోమలత్వం వారిలో లేశం అది కోమలత్వం. ఇప్పుడు వీళ్ళు ప్రతివాడు లక్ష్మి శాస్త్రం లక్ష్మి అష్టోత్తరం చదువుతారు. ప్రకృతి సర్వభూత హిత ప్రధానం సర్వభూత హిత ప్రధానం లక్ష్మి అష్టోత్తరం చదవని వాళ్ళు ఎవరు చెప్పండి. అందులో మాట ఏంది? స్త్రీణ సౌమ్యాం, స్త్రీల్లో సౌమ్యత్వం ఆవిడ అని. ఎవరు సౌమ్యంగా ఉంటారు చెప్పండి. ఇక కొంతమంది మాట్లాడతారండి, వాళ్ళకి వంకరగా తప్ప అసలు మామూలుగా మాట్లాడటం రాదు. నువ్వు వాడు మాట్లాడితే వంకరే. ఎందుకు వయసు వస్తుంది? ఎందుకయ్యా నీ వయసుతో పని? ఎవరికి కావాలి నీ వయసు? నీకు ఆ తిన్నత్వం అంటే స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వు అసలు వాడు మాట్లాడితేనే వంకర. వాడు వంకరగా మాట్లాడి వాడు నోరే వంకర. ఇంకొంతమందిని చూస్తూ ఉంటాను, ఒక్కొక్కళ్ళకి 70, 75, 80 ఏళ్ళు వస్తాయి. అయినా కూడా నేను ఎందుకు వచ్చానంటే నువ్వు ఎందుకు వచ్చావు ఎవడు అడిగాడే? ఎవడు అడిగాడు? అందుకే ఇతనే అంటాడు ఒక చోట, పడా హువాతో క్యా జైసే పేడ్ ఖజూర్ పంతి కో ఛాయా నహీ పల్లాకే అతి దూరం. మనము పెద్దరికము వయసు వస్తే ఆ వయసుకి తగినట్టు మనం ప్రవర్తిస్తే నువ్వు పెద్దవాడివి, నువ్వు పెద్దానివి. నువ్వు వయసుకి తగినట్టు ప్రవర్తిస్తున్నావా? వయసుకి తగినట్టు నువ్వు ప్రవర్తించకపోతే నువ్వు పెద్దదానివి ఎందుకు అవుతావు? అలాగే బ్రాహ్మణుడు నాడు, బ్రాహ్మణుడుగా బతికిన వాడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుగా బతుకున్న వాడు బ్రాహ్మణుడు ఎందుకు అవుతాడు? వాడు శూద్రుడు, వాడు ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ చాలా చక్కటి మాట అండి అది. అసలు సౌమ్యం అనే మాట లేదు. మళ్ళీ వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు శుక్రవారం పాటు. ఎందుకు ఎవడేటాడు ఇది? మనుషులు రోగపీడితులు. అది మనుషులు రోగపీడితులు. చూడండి, రకరకాల రోగాలు వస్తున్నాయండి. మరి ఒకప్పుడు ఈ రోగాలు ఏమైపోయినాయి? స్వయం ఫ్లూ అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో కరోనా అంటాడు. మరి ఎలా ఇవి? వారికి సుఖం అనేది ఉండదు. సుఖం ఉండదు. ఊరికే సుఖం ఉందని భయపడతారు. దురభిమానంతో వారు నిష్కారణ వైరమును పొందుతారు. చూడండి, దురభిమానంతో ఏం ఉండదు వాళ్ళకి. నేను వస్తూ నన్ను బలకడంతో లేదు, అయిపోయింది. ఈ వాడేముంది, వాడెవడో మా బ్రహ్మానందం లేదు, లేకపోతే చెప్పుండేది. మూతిని 3 వంకరలు తిప్పటం లేదు. బలకరించదు, నా మాట వినలేదు. నీ మాట నేను ఎందుకు వినాలా? అసలు నువ్వు ఒక మాట చెప్పావు, వినకపోతే కొన్ని నువ్వు మంచిగా చెప్పావు, నేను వినలేదు. చెడేది నేనేగా, నువ్వెందుకు నీ మూతిని వంకర తిప్పుకోవటం? నా మాట అందరూ వినాల్సిందే, పెద్ద శాసకుడివే. చూడండి, ఇక్కడ కనీసం విన్న తర్వాత మారుదామన్న జ్ఞానం ఎవరికి వస్తుందంటే, ఇదిగో ఆ అరుణాచలేశ్వరుడు దయ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, లేదా అది అని ఇలా దొరుకుతుంది. అందుకని తర్వాత మనం కనీసం ఎదుటి వాడి మనసు నొప్పించే మాట్లాడటం అన్న తగ్గి ఏది బుద్ధి ఉంటే. వారి జీవిత కాలము క్షణికమైనను వారి గర్వం మాత్రం కల్పాంతం వరకు. అందరికీ తెలుసు, ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియదయ్యా. ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడో లేదో తెలియదు పరిస్థితి. రేపటి వరకు ఎందుకు, వచ్చే గంటలో ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. అయినా వాడేదో కల్పం వరకు వాడి గర్వం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఉత్తమస్య క్షణం కోపం. నిజంగా ఉత్తముడికి కోపం ఎంతసేపు ఉంటే క్షణం. అంటే అది ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక తాటాకుమంటలాగా భగ్మని వచ్చేసి. మధ్యముడికి ఒక 24 నిమిషాలు ఉంటుంది, అంటే ఒక అరగంట గంట. అథముడికి ఒక రోజు ఉంటుంది. అథమాథమాథమాథమా ఇలా మనం పెట్టుకుంటే ఒక దరిద్రుడు, వాడి నీచుడు, నికృష్టుడు, పాపాత్ముడు, వాడికి బతికున్నంత వరకు. నేనండి ఒకసారి నిర్ణయం తీసుకున్నానంటే అంతే, ఇంకెందుకు నీ బతుకు, పొరపాటు అయిపోయింది వదిలే. ఆ మాత్రము క్షమాగుణము లేని నువ్వు మనిషిని ఎలా పెంచుకుంటావు? నువ్వు వాడు తప్పే చేశాడయ్యా, క్షమాగుణం ఉండాలి కదా నీలో. సహనా భవతు సహనో భునక్తు మళ్ళీ మంత్రాలు. కాబట్టి నిజంగా చెప్పాలంటే అండి, ఆత్మ విమర్శ చేసుకుంటే మనందరము పెద్ద కప్పట్టం, నాటకమా వేసేవాళ్ళం. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూటకం. ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే నాటకం, అంత నాటకం. ఎదుటి వాడు సభ్యంగా ఉండాలి నువ్వు అనుకుంటావు. నీలో ఎన్ని దరిద్రపు నీచ గుణాలు నీకు తెలుసా? ఎదుటి వాడిని నిన్ను పలకరించాలనుకుంటావు, నువ్వు ఎదుటి వాడిని పలకరిస్తున్నావా? ఎదుటి వాడిని నిన్ను గౌరవించాలనుకుంటున్నావు, నువ్వు ఎదుటి వాడిని గౌరవిస్తున్నావా? ఎదుటి వాడు నిన్ను ఏది చెయ్యాలనుకుంటాడో నువ్వు ముందర అది ఎదుటి వాళ్ళకి చెయ్యి. ఎదుటి వాళ్ళు నాతో చక్కగా నవ్వుతూ మాట్లాడాలి. వెరీ గుడ్, నువ్వు మాట్లాడు ఫస్ట్. అందరితో నువ్వు ముందర అది చేసి తర్వాత నువ్వు దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించు. అదే నువ్వు చిక్కి అన్న వాళ్ళు అంటూ ఎందుకు వస్తారు వాళ్ళు కూడా? కలియుగమున మానవుల జీవితంలో తలకిందులుగా గావించును. అది వీళ్ళ జీవితాలు తలకిందులుగా ఉంటాయి. జనులు తమ చెల్లెండ్రను కూతుళ్లను సైతం పవిత్రముగా గౌరవింపరు. చూసారా,
వాళ్ళ చెల్లెళ్ళు కూతుళ్ళు కూడా పవిత్రంగా భావించరండి వీళ్ళు. చెల్లెలతో కూతుళ్ళతో కూడా కొట్లాడే ఎదవలున్నారు. ఇంతకంటే దరిద్రం ఏమని చెప్పండి అమ్మా. ఇక్కడను ఎవరిలోనూ సంతోషము, వివేకము, నిజానికి మనశ్శాంతియు మచ్చునికైనను మీకు చిన్న విషయం చెప్తాను. ఆడపిల్ల ఉంది, సంవత్సరానికి ఒకసారి కనీసం నీ ఆడపిల్లని తీసుకొచ్చి నువ్వు గౌరవించి పంపించడం నీ బాధ్యత. అందుకు ఈ రాఖీ పౌర్ణమి వచ్చింది, భగినీహస్త భోజనం వచ్చింది. ఆడపిల్ల రాగానే నీకు ఏంటో ఒంటి మీద కారం రాసినట్టుంటే ఎట్లా? ఎందుకని ఆవిడ పేరు సంస్కృతంలో ఏంటో తెలుసా? దుహిత. దుహిత అంటే దూరముగా ఉన్నా మన హితము కోరుకునేది ఆవిడ. ఆవిడ కూడా అలాగే కోరుకోవాలి. అందుకని ఆవిడ వస్తూనే వీళ్ళ కాపురంలో నిప్పులు పోయకూడదు, లేకపోతే వస్తూనే పెట్టకూడదు. ఆవిడ అన్ని ప్రకాల ఉండేది. ఈవిడ వాళ్ళని గౌరవించాలి, ఆవిడ కూడా వీళ్ళ హితం కోరుకోవాలి. చెప్పండి. అయిపోయిందా? ఏమైందమ్మా? అలాగే ఏ బాగా ఇదేందా? తాగు మా తొందరలే, నెమ్మదిగా రా. గొంతు పట్టేస్తుంది. అమ్మా నెమ్మది, తొందర లేదు. జాగ్రత్త, తొందరలేదు. నెమ్మదిగా తాగమ్మా, నెమ్మదిగా. అన్ని జాతుల వారిలో యాచక వృత్తిని అవలంబించారు. అన్ని జాతుల వారిలో యాచక వృత్తిని అవలంబించారు. యాచక వృత్తి అసలు ఎవరు వాడాలంటే కొంతమంది చేయకూడదు. ఉపనయనముల నాటి మాట ఉన్నది సుమతి అని. ఇప్పుడు అందరూ యాచకులే. ఈర్ష, పరుష వచనములను పలుకుట, లోభమైనవి జనులు సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఏమిటంటే అంటే పరుష వచనములు. తర్వాత ఇంకోటి లోపం. మాట్లాడతారు, ఆ మాటలు విన్న తర్వాత చీ అదవ బతకండి. పరుష వచనములు పలుకుట. మీకు చెప్పానండి, కొంతమంది వయసు వస్తుందండి, నేను చూస్తాను, మీకు కాళ్ళు ఈసారి నేను చూపిస్తాను. వాడు మాట్లాడితే ఇలా వంకరగా తిప్పి మాట్లాడటమే వాళ్ళకి తెలుసు. మామూలుగా వాడు మాట్లాడు. సమతా భావములు ఉండవు. సమత అందరూ మనవాళ్ళే అని చూడు, మనవాళ్ళే. ప్రజలందరూ వియోగములను, అంతులేని దుఃఖములను అనుభవించరు. మనవాళ్ళేనా?
ప్రజలందరూ వియోగములను అంతులేని దుఃఖములను అనుభవించారు. వర్ణాశ్రమ ధర్మములు అడుగంటును. అది వర్ణాశ్రమ ధర్మాలు ఎప్పుడు దమము, దానము, దయా, సానుభూతి కలికమునైనను కానరావు. దము, దానం, సహనం, శాంతి ఎక్కడ భూతద్దంలో పెట్టిన ఎవడకండి. మూర్ఖత్వము, మోసము, పెచ్చు పెరుగు. మూర్ఖత్వం, మోసం. శరీర పోషణ అంటే స్త్రీ పురుషుడు ఆసక్తిని కనపరచదు. ఎందుకు పుట్టావా అంటే తింటానికి. అసలు మనకి ఈ శరీరం వచ్చింది భగవంతుడిని గురించి తెలుసుకుందామన్న జ్ఞానం ఉండదు. అంతే, ఎందుకు పుట్టామో తింటానికి అంతే. జగత్తునందంతటాను పరులను నిర్మించి వారు దర్శనమిచ్చగలరు. ఇద్దరు కలిస్తే పరనిందే, రెండే పరనింద ఆత్మస్తుంది. నేనండి ఒకటి, నువ్వండి అది, ఈ రెండే. సును బ్యాలారి కాలకలి మల అవగుణ ఆగాడ గుణవ బహుతు కలియుగు బహుతుకర ప్రయాసానిస్తార కృతయుగ త్రేతా ద్వాపర పూజామక అరుజోగ జోగతి హోయి సో కలిహరి నామతే పావహి లోగ ఓ పన్నగాంతక అంటే మన పాముల్ని చంపి తినేటువంటి వినుము. కలియుగము పాపములకును అవగుణములకును నిలయము. పాపాలకి అవగాని కలియుగమున ఒక గొప్ప గుణము కూడా లేకపోతే. ఈ కలియుగంలో గొప్ప గుణము ఎందుకో తెలుసది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాలు కఠిన దీక్షలతో జపము తపము చేసే పుణ్యము నీకు ఇక్కడ ఒక రోజులో వచ్చేస్తుంది. ఒకే రోజు, ఒక రోజు, ఒక సూర్యోదయం నుంచి ఇంకో సూర్యోదయం వరకు చక్కగా నియమబద్ధంగా నువ్వు జీవితం గడుపుతూ భగవన్నామ చేసావు అనుకో, కృతయుగంలో నువ్వు ఒక 10,000 సంవత్సరాలు చేసిన పుణ్యం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ తక్కువ నియమాలతో ఎక్కువ పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి కలియుగం కూడా మంచిది చెప్పా. చెప్పు నువ్వు కూడా చదువు. కృత అదిగో ఎట్టి శ్రమ లేకనా నువ్వు జనమరణం నుంచి నువ్వు విమల్లోకి వచ్చేవు. అది యోగము, యజ్ఞము, దానముల వల్ల చేసేటువంటిది. నువ్వు ఈ కలియుగంలో కేవలము హాయిగా నువ్వు ఏమీ చేయక్కలేదు. మహాదేవ 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 అనడానికి ఏం మాయరోగం అండి. ఓకే ఓకే ఇక్కే మహాదేవాను అంటే మనం చూడండి, కలియుగ పురుషుడు ఏం చేస్తా అంటే మన పొరపాటున దేవుడి నామం పలికితే ఎక్కడ మనం బాగుపడిపోతాము అని చెప్పేసి హాయ్ అనిపిస్తాడు మన చేత. ఇది నోరు బుడ్డి చెంబులాగా పెట్టి ఇలా తిప్పి హాయ్ అనిపిస్తాడు. హాయ్ బదులు మహాదేవాను శ్రీరామాను మనకు అనబుద్ధి కాదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కింద నిన్న చెప్పుకున్నాం, ఆ ఈశాన్ని తిరగేసి మాట్లాడతారు. అంటే చూడండి అక్కడ కూడా చవ్యం లేదు. మహాదేవ మహాదేవ స్వస్తి అయ్యా, మేము లలిత చేసుకోవాలి మరి. మహాదేవ ఉంటాను. స్వస్తి స్వస్తి. రెండు చౌపాయిలు లక్షణాలు పోవడానికి, కానీ నిజంగా అయితే ఎన్ని చౌపాయిలు కావాలో. ఇంకా 2 యోగాలు కలియుగ లక్షణాలు. ఎందుకంటే మనం చూస్తున్నదే కదా. అయ్యా ఉంటాను మరి. మహాదేవ మీ అలారం మోగినట్టు లేదు ఎవరిది. మహాదేవ మాస్టర్ స్వస్తి చెప్పారని ఎవరు మహాదేవ చెప్పట్లేదు.
మాదే 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 మళ్ళీ ఇది కూడా కాదు నాకు 6 నెలలే కావాలంటే కూడా మరి